హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఇవాళ వీడియోలో మనం ఏపీపీ ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్లో కొన్ని కొత్త టాపిక్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ ఏంటేంటి అండ్ ఈ టాపిక్స్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ 2019 క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఎన్ని టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి, విచ్ టాపిక్స్ ఆర్ యాడెడ్. సో మనకి 9th టాపిక్ అనేది ఏదైతే ఉందో మనకి ఇచ్చిన సిలబస్లో, ప్రిలిమ్స్ సిలబస్లో ఓన్లీ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంది. కమింగ్ టు మెయిన్స్ సిలబస్ మనకి ఇందులోనే ఫారెస్ట్ ఎకనామిక్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దీంతోపాటు అండ్ ఫారెస్ట్ లెజిస్లేషన్ అనే టాపిక్ అనేది ఏదైతే ఉందో ఈ టాపిక్ అనేది మనకి యాడ్ అవ్వడం జరిగింది మెయిన్స్ సిలబస్లో. ఇది మనకి 9th టాపిక్లో యాడ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 10th టాపిక్. ఈ 10th టాపిక్ అనేది ఏదైతే ఉందో ఇందులో మనకి ప్రీవియస్గా ఓన్లీ రిమోట్ సెన్సింగ్ టాపిక్ అనేది ఉంది. మనకి ఇందులో కొత్తగా ఏమయ్యాయి అంటే ఫారెస్ట్ మెన్సురేషన్ టాపిక్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఈ మేనేజ్మెంట్ ప్లాన్ టాపిక్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా మనకి కొత్తగా యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ 9 and 10 టాపిక్స్లో మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ 2019 పేపర్ అనేది ఏదైతే ఉందో ఇందులో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం చూద్దాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఫారెస్ట్ మెన్సురేషన్ టాపిక్. ఈ ఫారెస్ట్ మెన్సురేషన్ టాపిక్ నుంచి మనకి ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి అంటే 2019 పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఏరియా. సైట్ క్వాలిటీని డిటర్మైన్ చేయడానికి ఏది మనకి ఇంపార్టెంట్ క్రైటీరియా అంటే టాప్ హైట్ ఆఫ్ ద క్రాప్. మన క్రాప్ యొక్క హైట్ అనేది ఎంతవరకు అయితే గ్రో అవుతుందో దాన్ని డిటర్మైన్ చేయడానికి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియాగా తీసుకుంటాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. And next question is dash is the instrument used to measure the height of the trees based on trigonometric principles. Trigonometric principles use చేసి height trees in measure చేసే మెథడ్ ఏది ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడిగారు. ఆన్సర్ ఈస్ బ్రాండిస్ హిప్సోమీటర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్టంప్ అనాలిసిస్ స్టడీస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డాష్ ఇంక్రిమెంట్ ఆన్ స్టంప్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ ద ట్రీ. స్టంప్ అనాలిసిస్ యూస్ చేసి మనం ట్రీలో దేని యొక్క గ్రోత్ని డిటర్మైన్ చేస్తామని అడిగారు. అండ్ ఆన్సర్ ఈస్ డయామీటర్. సో మీరు చూసుకోవచ్చు, నేను డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అనేది ఏదైతే ఉందో దాన్నే నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఎందుకంటే మనకి కొంతమంది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్స్గా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదనే, సో మీ క్వశ్చన్ నెంబర్స్ కూడా కనపడాలని 98, 99, సో మొత్తం మెయిన్స్లో మనకు 150 క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ 2000 మెయిన్స్ పేపర్ అనేది ఏదైతే ఉందో అందులో నుంచే నేను తీసుకొచ్చి మీకు ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బ్రెస్లెస్ ఇంక్రిమెంట్ బోరర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డాష్ ఆఫ్ ద ట్రీస్. బ్రెస్లెస్ ఇంక్రిమెంట్ బోరర్ అనేది మనం దేన్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ఏజ్ అండ్ డయామీటర్ ఇంక్రిమెంట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ అన్ ఈల్డ్ టేబుల్ ఇన్ విచ్ పారామీటర్స్ హ్యావ్ బీన్ గివెన్ ఓన్లీ ఫర్ వన్ గ్రేడ్ ఆఫ్ థిన్నింగ్ విచ్ ఈస్ యూజువల్లీ సి గ్రేడ్. సి గ్రేడ్ని డిటర్మైన్ చేయడానికి మనకి ఏ పారామీటర్స్ ఇస్తారు, సింగిల్ ఈల్డ్ టేబుల్లో ఉంటాయి, మనకి సి గ్రేడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, and next question, girth over bark can be converted into girth under bark by using the formula. ఏ ఫార్ములాని యూస్ చేసుకొని మనం girth over barkని girth under barkగా కన్వర్ట్ చేసుకుంటాము అంటే g = g - 2πt. ఈ ఫార్ములా అనేది మనం యూస్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఫారెస్ట్ మెన్సురేషన్లో మనకి సిలబస్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఆ టాపిక్లో ఉన్న ఫార్ములాస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ ఫార్ములాస్ అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెన్సురేషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ మెన్సురా మీనింగ్ మెజర్. సో మెన్సురేషన్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేయబడింది అంటే ఇట్స్ లాటిన్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్. మన 10th టాపిక్లోనే కొత్తగా యాడ్ అయిన టాపిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ డాష్ వేర్ శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ నాట్ టేకన్ అవుట్ ఎట్ వన్ స్టేజ్ బట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ ఎట్ మల్టిపుల్ స్టేజెస్. ఆన్సర్ ఈస్ ర్యాండమ్ శాంప్లింగ్. సో ఇవి డైరెక్ట్ డెఫినేషన్స్ అండి. శాంప్లింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క డైరెక్ట్ డెఫినేషన్స్ ఇవి. ఈ డైరెక్ట్ డెఫినేషన్స్ అనేవి మనకి అడగడం జరిగింది. ఓకే, ఫ్రమ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్.
Dash sampling is a method of sampling whose characteristic feature is that the number of observations in the sample is not determined in advance but sampling units are taken successively from a population. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ సాంప్లింగ్ అంటే ఇట్ ఈస్ సీక్వెన్షియల్ సాంప్లింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డయాప్టర్, బేసల్ ఏరియా ఫ్యాక్టర్, ప్లాట్ రేడియస్ ఫ్యాక్టర్, ట్రీ ఫ్యాక్టర్, క్యాలిబ్రేషన్ డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఆర్ టర్మ్స్ యూజ్డ్ ఇన్. ఈ టర్మ్స్ అనేవి మనం ఏ టైప్ ఆఫ్ శాంప్లింగ్లో యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ పాయింట్ శాంప్లింగ్. సో ఒక టాపిక్లోనే కిందున్న సబ్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ టాపిక్లో నుంచే మనకి మొత్తం 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రమ్ శాంప్లింగ్ టాపిక్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్. అండ్ ఈ టాపిక్ నుంచి మనకి ఒక్కో క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ డాష్ ఈజ్ ఎ టాబులర్ స్టేట్మెంట్ షోయింగ్ ద ఆర్డర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్ వర్క్స్ టు బి క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద ఇయర్. 1 ఇయర్లో మనం చేసే వర్క్స్ అన్నిటిని ఒక ట్యాబులర్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు, దాన్ని యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే. ఈ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అనేది మనకు ఇక్కడ నుంచి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ ఫారెస్ట్ లెజిస్లేషన్. సో 9th టాపిక్లో మనకి యాడ్ అయిన టాపిక్ ఫారెస్ట్ లెజిస్లేషన్. సో దీని నుంచి మనకి వచ్చిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. విచ్ సెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 డీల్స్ విత్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్? ఆన్సర్ ఈస్ సెక్షన్ 35. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో ఇది మన టాపిక్లో క్వశ్చన్ కాదు. ఓకే, ప్లీజ్ ఎక్స్క్లూడ్ ఇట్. సో ఇది ప్రెజెంట్ ఉన్నవి మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రెజెంట్ టైగర్ రిజర్వ్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అవర్ సిలబస్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్? ఆన్సర్ ఈస్ 1967. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ ద ఫారెస్ట్ రైట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్? ఆన్సర్ ఈస్ 2006. And next question, dash is not included in the definition of forest produce under section 2 of the Indian Forest Act. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఏవేవి ఇంక్లూడ్ అవ్వలేదు అని ఇచ్చారు. సో మనకి ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇంక్లూడ్ అవ్వలేదు అంటే ఇట్స్ ఆన్సర్ ఈస్ ఫిష్. ఓకే. సో కమింగ్ టు ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ దిస్ సెషన్, మనకి కంప్లీట్గా ఈ 4 టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 4 టాపిక్స్లో నుంచి మనకి 15 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఈ సెషన్ కంక్లూషన్లో మనం ఏం చేయాలి అంటే, సో టాపిక్ నుంచి మనకి డైరెక్ట్ డెఫినేషన్స్ అనేవి అడగడం జరిగింది అండ్ ఫార్ములాస్ అనేవి అడగడం కూడా జరిగింది. అండ్ ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ నేమ్స్ మాత్రమే కాకుండా ఆ మెథడ్స్ అనేవి దేన్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తారు అని అడగడం కూడా జరిగింది. ఓకే. సో ఈ 4 టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. So thank you for watching this video and subscribe for more updates and continue your preparation. Thank you. See you all tomorrow.